లైవ్ ద్వారా చూద్దాం. అదే రకంగా హేమావతి అని ప్రకాశం జిల్లాకు సంబంధించిన హేమావతి అని ప్రకాశం జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను ఖోఖోలో తర్ఫీదు ఇచ్చేందుకు మరింత ముందుకు తీసుకొని పోయేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకు వచ్చింది. బ్యాడ్మింటన్కు సంబంధించి వంశీ కృష్ణంరాజు ఏలూరు జిల్లాకు సంబంధించిన తమ్ముడిని, అదే రకంగా ఆకాంక్ష అని బాపట్ల జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను, వీళ్ళిద్దరినీ కూడా ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ముందుకొచ్చింది. వీళ్ళను కూడా తర్ఫీదు ఇచ్చేందుకు, దత్తత తీసుకునేందుకు. ఈ రకంగా ఈ 14 మందిని మట్టిలో మాణిక్యాలను ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. అదే రకంగా ఈ పైన పేర్కొన్న ఈ చెన్నై సూపర్ కింగ్స్ అయితేనేమి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితేనేమి, ప్రో కబడ్డీ టీం అయితే, ప్రో కబడ్డీ సంస్థ అయితేనేమి, ఏపీ కబడ్డీ అసోసియేషన్ అయితేనేమి, బ్లాక్ హాక్స్ వాలీబాల్ అయితేనేమి, ఏపీ ఖోఖో అసోసియేషన్ అయితేనేమి, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అయితేనేమి, అందరం కలిసికట్టుగా ఒకటై మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకు ఇక అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ అడుగులు పడతాయి. మన పిల్లల్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకు మరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ స్థాయిలో వాళ్ళను, అంతర్జాతీయ స్థాయిలోనూ పరిచయం చేయడం ఒక భాగం అయితే, రెండవ భాగం సచివాలయ పరిధిలో నుంచి స్పోర్ట్స్ను మరింత ప్రోత్సహిస్తూ ఎక్సర్సైజ్కు ఉన్న వాల్యూను, హెల్త్కి సంబంధించిన అంశాలకు ఎంత అవసరమో దీనిని ప్రతి సచివాలయం పరిధిలోనూ కూడా దీనిని మరింతగా కూడా ముందుకు తీసుకుపోతూ ప్రోత్సహిస్తూ అడుగులు వేసే కార్యక్రమం. వీటి అన్నిటి వల్ల మరింత ప్రోత్సాహం జరగాలి ఆటలకు, మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఇక పిల్లలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. థ్యాంక్ యూ. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం. ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట, ఒక్క సంవత్సరానికే పరిమితం కాదు, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అన్నారు ముఖ్యమంత్రి గారు. ముందుగా క్రికెట్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ ఏలూరు నుంచి అశోక్ పిల్లర్ రోడ్ 23 సచివాలయం నుంచి, పురుషుల విభాగంలో కెప్టెన్ టి యుగంధర్, వైస్ కెప్టెన్ ఏ శ్రీనివాస్. మెడల్, కప్, ప్రైజ్ మనీని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు పురుషుల విభాగంలో. తర్వాత మహిళల విభాగంలో ఫస్ట్ ప్రైజ్ ఎన్టీఆర్ జిల్లా నుంచి, సిద్ధార్థనగర్ సచివాలయం నుంచి కెప్టెన్ మొదలి భావన, వైస్ కెప్టెన్ మహమ్మద్ అఫ్రాన్ ముస్కాన్. ఏలూరు క్రికెట్ టీం అందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏలూరు క్రికెట్ టీం ని అందరినీ వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఏలూరు క్రికెట్ టీం ని ఎంతో ఉత్సాహంతో ఏలూరు క్రికెట్ టీం జోష్ గా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో